మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమర్దికి పనులు అప్పగించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీకి 1137 కోట్ల పనులు అప్పగించారని విమర్శించారు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీని 1000 కోట్ల విలువైన పనులు చేస్తోందా అని ప్రశ్నించారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు నేను తెప్పించి చూసిన ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు. చట్టం చాలా చాలా క్లియర్ గా ఉంది. ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే, ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది 1988 మీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 11(7)(13). దే ఆర్ వెరీ క్లియర్. ఈ సెక్షన్ 7(11)(13) లో నువ్వు దొరికిపోయినావు, తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ కేంద్రాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను. తక్షణమే ఆదేశించండి, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకండి, ఆదేశించండి. ప్రజల అనుమానాలు ఎందుకు? అసలు నేను తెప్పించి చూసిన ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు, ఆయన కంపెనీ ఏంది, వివరాలన్నీ తీసుకున్నా. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1000 కోట్ల పనులు చేస్తుందట. అదే IHP లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం 200 కోట్ల పని చేస్తుందట. నమ్మొచ్చా? ఇది నమ్మశక్యంగా ఉందా? ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి ఆర్మ్ ట్విస్టింగ్ లేకుండా, ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా, బెదిరింపు లేకుండా జరిగే పనేనా? ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఉంటుందా? ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సిందిగా మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వాళ్ళకి ఇష్టమున్న సంస్థతో చేసుకోమను, ప్రజల పైసలు కాపాడమను. ఆ CBI చేస్తుందా, CVC చేస్తుందా, ED చేస్తుందా, లేకపోతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేస్తుందా? వాళ్ళ ఇష్టం, వాళ్ళ విచక్షణ. విచారణ జరుపుతారా లేదా అన్నది మా ప్రశ్న. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ప్రజాధనాన్ని కాపాడాలనేది లేదా అనేది వాళ్ళకున్న ప్రశ్న. రేవంత్ రెడ్డి కూడా చెప్పాలా సమాధానం. బావమర్ది కంపెనీకి 1137 కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఆ జీవో దాచినో చెప్పాలి. ఎందుకు 6 నెలల నుంచి, ఫిబ్రవరి మాసం నుంచి ఈరోజు వరకు జీవోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు? నిజంగా దాచాల్సిందేమీ లేకపోతే, దాచేదేమీ లేకపోతే 2 కోట్ల కంపెనీకి 1000 కోట్ల వర్క్ ఇచ్చి, 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి 1000 కోట్ల వర్క్ ఇచ్చి, 1137 కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఇవాళ దొంగకు తేలిగుట్టినట్టు ఈ వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు. చట్టం చాలా చాలా క్లియర్ గా ఉంది. ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ